వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ అయిపోయింది చూడన్నా. ఎందుకు బ్రో, ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. లేదన్నా శాలరీ క్రియేట్ అయింది నాకు. అలాగే ఒక టీ కూడా ఇస్తారా? జాబ్, శాలరీ, స్టార్టింగ్లో అంతా బాగుంటుంది. కార్పొరేట్లో మేనేజర్స్ ఇలాగే ఉంటారో లేదంటే నాకు ఒక్కడికి ఇలా తగిలాడో తెలియదు. కొలీగ్స్ అందరికీ గాసిప్స్ కావాలి, కానీ ప్రతి గాసిప్ నా గురించి వస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది కదా. అసలు ఇది నేనేనా? ఇప్పుడేంటి ఇలా అయిపోయా? కాలేజ్లో ఉన్నప్పుడు ఏ టెన్షన్స్ లేకుండా చిల్గా షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేసేవాడిని. నన్ను చూసి అందరూ యాక్టర్ అవుతారనుకునే వాళ్ళంట. అసలు ఇప్పుడు ఆదిత్య ఎందుకు ఇలా అయిపోయాడు? నేను ఇప్పుడు చేసింది కరెక్టేనా? ఇప్పుడు లైఫ్లో ఇదే మిగిలిందేమో. అందరికీ ఇంక్రిమెంట్స్ కావాలి, బోనస్లు కావాలి, కానీ నాకు మాత్రం 2 yearsగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కావాలి. ఐ డిజర్వ్ ఇట్. ఈసారి ఖచ్చితంగా రావాలి. రాడో అంటే కదమ్మా, రాడని చెప్పేసేయమ్మా. ఇప్పుడు సిటీకి డైరెక్టర్ అవుదాం అనుకుని వచ్చిన కొడుకు డైరెక్టర్ అవ్వకుండా ఊరికొస్తే 20 మంది కాదు 40 మంది అనుకుంటారు ఎందుకైంది, ఎలా అయింది, ఏమైంది, అసలు ఎందుకు అవ్వలేదని చెప్పేసి. అందుకే రాడని చెప్పేసి. ప్రమోషన్ వచ్చాక నాన్న పెద్దనాన్న దగ్గర తీసుకున్న అప్పులన్నీ తీర్చేయాలి. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు? పెద్దనాన్నతో మనకి ఎందుకమ్మా? పెద్దనానే కాదు, నువ్వు మామ మడతలు వచ్చానని టెంప్ చేసినా నేను రాను. నేను తిన్నీకి వెళ్తున్నా, వచ్చాక కాల్ చేస్తా. ప్రొడ్యూసర్ కానికి వచ్చాలే, లేడంట. ఇదేంటిది ఇక్కడ ఖాళీ లేదు? దొరికిందిలే. ఒక చేత మన లంచ్ కా రెడీ అయిపోయిందిరా. హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోవచ్చు. దీనమ్మా పైసలు లేదని రావు. హలో, అరే కొద్దిగా పైసలు కావాలరా. పైసలు లేవు మామ. ఎంతనైనా అడగరా కనీసం. ఎంతైందన్నా? 10 రూపాయలు. 50 రూపీస్ సెండ్ చేస్తావా? ఇతను కూడా ఎంతైందన్నా? చెప్పండి కలిపి. భయ్యా భయ్యా పర్లేదు, 25 రూపీస్. పర్లేదు బ్రో, పర్లేదు భయ్యా, నేను మేనేజ్ చేస్తా. ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్స్ భయ్యా, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. ఓకే, నా పేరు అర్జున్. ఆదిత్య. कच्ची मेरी मिट्टी कच्चा मेरा नाम नी, मैं नाकाम नी। कच्चे आता होंदा कच्चा अनजान।